సార్ మీ లొకేషన్ వచ్చింది. అయ్యో క్యాబ్ బాతోలే తమ్ముడు. క్యాబా? సర్లే తాగేస్తున్నాడు. డబ్బులు ఎంత? 100 రూపీస్ సార్. 100ఏనా? ఎక్కడున్నాయి? దొరికినాయి. ఇదిగో 500 ఇచ్చాడేంటి? సార్ 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 బ్యాలెన్స్ 400 సార్. యు ఆర్ సో హానెస్ట్. నీకు నేను ప్రెసిడెంట్ మెడల్ ఇప్పిస్తాను. ప్రెసిడెంట్ మెడల్ నాకు ఇప్పటికిప్పుడు? ప్రెసిడెంట్ మెడల్ అంటే మురిసిపోతున్నావు. అవార్డు అనుకున్నావా? పక్క రాష్ట్రంలో దొరికే క్వార్టర్ మందు మంచి కిక్కెక్కింది. అమ్మ పలేవాడు దొరికాడు. దెయ్యాలు దెబ్బలు వేసుకునే టైంలో ఇలా దొబ్బి దాగి రాత్రి ఇంటికి సేఫ్గా వెళ్ళగలం అనుకుంటారు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అమ్మ దెయ్యం. అమ్మా మనిషేనా? అనవసరంగా బరువు పోయిందే. వాట్? నువ్వా? ఏంటి నువ్వా? మేడం ఓటీపీ 4123. ఓకే మేడం. నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అండ్ ఐఎమ్ ఆల్రెడీ లేట్. 15 minutesలో నన్ను గచ్చిబౌలిలో డ్రాప్ చేయగలవా? చేస్తా అంటే చెప్పు, 50 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఇస్తా. 15 minutesలో కాదు 10 minutesలో డ్రాప్ చేస్తా. 50 రూపీస్ కూడా ఏమొద్దు, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి చాలు. ఎక్కండి. ఓకే చలో. మేడం నాకు చిన్న డౌట్, ఆఫీస్ వదిలేసే టైంలో ఇంటర్వ్యూ ఏంటి మేడం? నైట్ షిఫ్ట్ ఇంటర్వ్యూలే, నువ్వు వెళ్ళు. ఎందుకు బైక్ ఆపేసావు? మేడం అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుంది, వెళ్ళి హెల్ప్ చేసి వస్తా మేడం. హి సీమ్స్ ఫైన్, జస్ట్ కాలికే తగిలింది. గాయాలతో కింద పడి ఉంటే హీ సీమ్స్ టు ఫైనా? నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది, జాబ్ పోతుంది. ఓ పక్క ప్రాణం పోయేలాగుంటే జాబ్ పోతుందా? వాట్ ద హెల్, ఏం మాట్లాడుతున్నావు? ఐల్ జస్ట్ క్యాన్సిల్ యువర్ రైడ్. ఓకే 5 స్టార్ రేటింగ్ కాదు 1 స్టార్ రేటింగ్ ఇస్తా నీకు. ఇచ్చుకో. ఛీ, నాకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ కస్టమర్ మీరే. అసలు నువ్వని తెలుసుంటే బైకే ఆపమనేదాన్ని కాదు. నువ్వని తెలుసుంటే నేను ఆగుండేవాడినే కాదు. మరి ఇంకా ఎవడుండమన్నాడు? వెళ్ళు. వెళ్తాం. ఏంటి ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు ఈడ? మంచోళ్ళ లేరే పాపం, హెల్ప్ చేద్దాం. మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలే అర్ధరాత్రి, అందరూ నా అలా మంచోళ్ళు ఉండరు కదా, మీకు బాగా తెలుసుగా నా హెల్పింగ్ నేచర్ ఏంటో. అయ్యయ్యో ఎందుకు తెలీదు? రోడ్డు పక్క నన్ను చూసి కూడా ఆపకుండా స్పీడ్ పెంచినప్పుడే అర్థమైంది నీ హెల్పింగ్ నేచర్ గురించి. అయ్యో తెల్లబట్టలో మిమ్మల్ని చూసి దెయ్యం అనుకున్నామండి, ఆగి నాకు తెలిసింది దెయ్యమైన బాగుంది. సారీ, ఎక్కండి. నేను ఎక్కను. సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ ఎక్కండి. ఓటీపీ ఏంటి? సారీ అండి, ఎక్కండి. అలవాట్లో నేను అనుకున్నంత చెడ్డోడువేం కాదు నువ్వు. నేను అనుకున్నంత మంచోళ్ళేం కాదు మీరు. సారీ. అయినా అర్ధరాత్రి ఆ వంట రోడ్లో ఏం చేస్తున్నారండి? నాది ఈవినింగ్ టు నైట్ షిఫ్ట్. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా. అంటే ఆ రోజు లేట్ వెళ్ళినా మీకు జాబ్ వచ్చిందనమాట. అనవసరంగా నన్ను అన్ని తిట్టారు. హలో, అంత సీన్ లేదు. అది వేరే జాబ్, ఇది వేరే జాబ్. నువ్వంతా ఫీల్ అయిపోకు. ఏ టైంలో అయినా ఏ ప్లేస్ నుండి అయినా క్యాబ్ ఈజీగా దొరికేస్తుంది అనుకున్నాను, కానీ క్యాబ్ కాదు కదా, అట్లీస్ట్ ఒక్క బైక్ కూడా దొరకలేదు. అందుకే అలా లిఫ్ట్ కోసం చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి నువ్వు దొరికావు. చా, నేను దగ్గరకు వచ్చినప్పుడు సర్చ్ చేస్తుంటే నాకు రైడ్ వచ్చి ఉండేది. ఇప్పుడు రైడు బొక్కే, డబ్బులు బొక్కే. డబ్బులే కావాలంటే చెప్పు, దిగేటప్పుడు నేను ఇస్తానులే. మీరు మంచోళ్ళని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటే చాలా బాగోదు. మీ లొకేషన్ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నీకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, సారీ. అదేంటి? అంటే ఆ రోజు నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అక్కడ యాక్సిడెంట్ అయినా కూడా ఏదో నా ఇంటర్వ్యూ చాలా సీరియస్ అన్నట్టు బిహేవ్ చేశాను కదా. ఆ రోజు మీరు ఇచ్చిన రేటింగ్ వల్ల నా ఓవరాల్ రేటింగ్ 5 స్టార్ నుంచి 4.9 పడిపోయింది తెలుసా? సారీ చెప్పా కదా. సర్లేండి, ఇంకెప్పుడైనా అలా అర్ధరాత్రి రోడ్డు మీద ఆగిపోతే ఒక ఫోన్ కొట్టండి. ష్యూర్. అలా చేయాలంటే మీ నెంబర్ కావాలనుకుంటా. దాన్నే ఉందండి, తీసుకోండి. కానీ మీరు అప్పుడు ఏదైనా రైడ్లో బిజీగా ఉంటే? మీ ఆఫీస్ ఏ టైంకి అయిపోద్ది? మిడ్-నైట్ 12కి. ఆ టైంలో నేను గచ్చిబౌలికి వెళ్ళే రైడ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తానులేండి. అవునా? అదేదో డైలీ నువ్వే ఆఫీస్ దగ్గరకు వచ్చి పిక్ అండ్ డ్రాప్ చేయొచ్చుగా. మరి మీ ఆఫీస్ క్యాబ్? అర్ధరాత్రి రోడ్డు మీద అర్ధాంతరంగా వదిలేసే క్యాబ్ డ్రైవర్ కంటే ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసే బైక్ రైడర్నే ఎక్కువ నమ్మొచ్చేమో. బాయ్ బాయ్. హలో హలో భయ్యా, ఎక్కడా? నేను ఇక్కడే, కానీ ఇంతకీ నీ డ్రాప్ లొకేషన్ ఎక్కడా?
మౌలాలి. మౌలలా? సో సారీ బ్రో. సారీయా? నేను గచ్చిబౌలి వైపు వెళ్ళాలి, నువ్వు అటు వస్తా అంటే అక్కడ డ్రాప్ చేసేస్తా. అదేంటి భయ్యా, నేను మౌలాలి వెళ్ళాలంటే నువ్వు గచ్చిబౌలి తీసుకెళ్తా అంటావు. రైడ్ బుక్ చేసి నేనా నువ్వా? అదంతే సార్. సరే రైడ్ క్యాన్సిల్ చేస్తా, రైడర్ డినైడ్ ద డ్యూటీ అని పెడతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ నైట్. ఏది పిల్ల రోజు ఇక్కడే ఉండాలి, టైం కూడా అవుతుంది. ఏ భయపడ్డావు కదా, భయపడ్డావు కదా. భయపడ్డాను మేడం. హ్యాపీనా మేడం? ఎక్కడ మేడం? సరిపోయిందా? సరే. ప్రతిసారి ఈ పిల్లకి భయపడి పరువు పోగొట్టుకుంటున్నా. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? నాకా చాలా ఇష్టం. అయితే ఆ పక్కన ఆపు. నీకే ఐస్ క్రీమ్ కావాలి? నాకేం వద్దు, నీకు ఇష్టమన్నావుగా, నువ్వే తీసుకో. అదేంటి? నీకు ఇష్టమా లేదా అని అడిగాను కానీ నాకు కావాలని చెప్పానా? సరే. ఏమైంది, ఫేస్లో రంగులన్నీ అలా మారిపోయాయి? వాడిచ్చిన ఎక్స్ప్రెషన్లో చూసావా? లేదు. ఏ? ఈ ముఖానికి ఇంత అందమైన అమ్మాయి ఎలా అన్నట్టు పెట్టాడు. అంటే అర్థం కాలేదు. అదే, ఈ ముఖానికి ఈ అమ్మాయి ఎలా పడిందా అన్నట్టు పెట్టాడు. అంటే ఇప్పుడు నేను నీకు పడిపోయానని నువ్వు అనుకుంటున్నావా? ఆహా, లేదు. పర్లేదులే అనుకో. ఏమో, మేబీ నేను నీకు పడిపోయి ఉండొచ్చేమో. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, తిను. ఎలా జరిగింది ఈరోజు? ఏదో అయిందిలే. హౌ వాజ్ యువర్ డే? డేస్ ఎవరికి కావాలి? నాకు కావాల్సిన నైట్సేగా. అదేంటి? నిన్ను కలిసేది నైట్సేగా. అబ్బో. నిత్య రేపేంటి నీ ప్లాన్స్? ఏముంటాయి, ఏం లేదు, సేమ్ రొటీన్ ఆఫీసే. సండే ఆఫీస్ ఉండదు కదా నిత్య? అవును కదా, అయితే ఈరోజు ఫుల్ నైట్ అంతా తిరగొచ్చు. నైట్స్ ఎందుకు, మార్నింగ్ తిరుగుదాం రేపు. నో, మార్నింగ్ కలవడం కుదరదు, ఓన్లీ నైట్ అయితేనే కలుస్తాం. సరే అయితే. ఏరా ఇంత లేటు లేచావు? నైట్ అంతా ఏం చేసావేంటి? ఇంకేముంది, ఉందిగా మనోడికి నైట్ గర్ల్ ఫ్రెండ్. అయినా ఇవాళ సండే కదరా, అయినా కూడా నైట్సే కలవాలా? డే టైం అయినా కలవండిరా బాబు, కొద్దిగైనా తనకి విటమిన్ డి అందాలిగా. చాలా సార్లు అడిగాను రా, డే టైం సచ్చిన కలవను, నైట్సే కలుస్తానంటుంది. నైట్సే బయటకు వస్తా అంటుందా? ఏదో తేడాగా ఉందే. కొంపతీస్తాను రోడ్ సైడ్ కస్టమర్లు ఆపే బ్యాచ్ అయితే కాదు కదా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? తన సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ రా. అది డే టైం కదా, నైట్స్లో పార్ట్ టైం ఏమో. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. సారీరా, ఏదో జోక్గా చేశాను. తను ఓన్లీ నైట్సే కలుస్తానంటేను. అది తన ఇష్టం రా. నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్టా? నిన్న నైటే కదా మాట్లాడింది, ఏమైంది? ఎవరు కావాలి సార్? నిత్య. ఈరోజు సండే కదా సార్? సండే అని తెలుసు, కానీ వస్తా అనింది. నిత్య సురిపురి తన పేరు. అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా సార్? ఫోటో? ఎవరు మీరు? నిత్య కోసం అడిగారు కదా, ఎవరు మీరు? నిత్య ఫ్రెండ్ని. నిత్య ఫ్రెండా? ఫ్రెండ్ అయినా తనకేం జరిగిందో మీకు తెలీదా? అంటే నేను హైదరాబాద్లో ఉండను, రీసెంట్గా వచ్చాను. ఏం జరిగింది తనకి? తను 6 months బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. వాట్? ఓన్లీ నైట్ అయితేనే కలుస్తాం. అది వేరే జాబ్, ఇది వేరే జాబ్. నిత్య నుంచి కాల్ వస్తుంది ఏంటి? హలో. హాయ్ రోహిత్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిత్య, నీతో కొంచెం మాట్లాడాలి. డే టైమ్స్ నీకు కాల్ కలవదు, నువ్వు కలవ్వు, నైట్స్ మాత్రమే కలుస్తానంటావు. ఈ రోజు మీ ఆఫీస్కి వెళ్ళి నీ గురించి అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు యాక్సిడెంట్లో చనిపోయి 6 months అవుతుంది అంటున్నారు. ఏంటి నిత్య ఇది? అసలు ఏం జరుగుతుంది? నువ్వు విన్నది నిజమే,
నేను ఎప్పుడో చనిపోయాను. అర్ధరాత్రి ఆఫీస్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అవుతున్న నాకు సడన్గా రోడ్ యాక్సిడెంట్ అయింది. ఎవరో ఒకరు వచ్చి నన్ను సేవ్ చేస్తారనుకుంటే ఎవరికి వాళ్ళు మనకెందుకులే అనుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో నా మైండ్లోకి వచ్చింది కేవలం నువ్వే రోహిత్. ఆ రోజు నువ్వు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు రోడ్ సైడ్ యాక్సిడెంట్ అయిన అతనికి నువ్వు నన్ను వదిలేసి మరీ వెళ్ళి హెల్ప్ చేయాలనుకున్నావు కదా. అలా నా కోసం ఏ ఒక్కరు వచ్చినా అట్లీస్ట్ ఆ సరౌండింగ్స్లో నువ్వున్నా నేను బ్రతికేదాన్నేమో అనిపించింది. అలా నీ గురించి ఆలోచిస్తూ చనిపోయాను. మేబీ అందుకేనేమో రోహిత్ నీకు మాత్రమే ఇలా ఆత్మలా కనిపిస్తున్నా. ప్లీజ్ రోహిత్ ఏడవకు. ఐ రియల్లీ హ్యాడ్ ఎ బెస్ట్ టైం విత్ యూ. లాస్ట్ ఫ్యూ డేస్ నీతో గడిపిన టైం చూస్తే నాకు మళ్ళీ బ్రతకాలనే ఆశ పుట్టింది. నేను చనిపోయిన ప్లేస్లోనే మళ్ళీ నిన్ను కలిశాను. నీకు మాత్రమే కనిపించాను. ఐ థింక్ ఆత్మగా కనిపించడం ఇదే లాస్ట్ టైం ఏమో రోహిత్. నేను వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేసింది. ఐ మిస్ యూ ఎ లాట్. విద్య, నీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి చాలా అవసరం రోహిత్. ఎప్పుడూ ఇలాగే ఉండు. ప్లీజ్ డోంట్ చేంజ్. విద్య, నేను మూవ్ ఆన్ అయిపోతున్నా రోహిత్. నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపో. నాలా నైట్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా డే అండ్ నైట్ నీతోనే ఉండే గర్ల్ ఫ్రెండ్ నీకు దొరకాలని ఆశిస్తున్నా. గుడ్ బై రోహిత్.